హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ బీట్రూట్ ఫ్రై అండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. బీట్రూట్ ఫ్రై కోసం ముందుగా నేను బీట్రూట్ని తీసేసుకుని తురిమేసుకున్నా అనమాట. తురిమే దాంతో సన్నగా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి కొద్దిగా తీసుకుని దంచేసుకున్న, ఒక స్పూన్ అనుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక బాండీ తీసేసుకుని 2 గరిటెల ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుని, అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి మనం వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకుందాము. కరివేపాకు వేసుకుని చక్కగా మనము ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసేసుకుందాము. వేసేసుకుని బీట్రూట్ను కూడా ఒక 2 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఉడికిపోతుంది. ఎందుకంటే సన్నగా తురమడం వలన తొందరగా అయిపోతుంది అన్నమాట ఫ్రై. ఎక్కువ టైం పట్టదు కర్రీ చేయడానికి. అలాగే ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని మొత్తం కలిపేసుకుందాము. ఒక స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్ల కారం వేసేసుకుని మనము కలిపేసుకుందాము. చూడండి, బీట్రూట్ చక్కగా ఉడికిపోయింది, తెలుస్తుంది కదా చూస్తుంటేనే. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుందాము. చాలా ఈజీ అండ్ టేస్టీ. ఏదన్నా రసంలోకి ఇలా సైడ్ డిష్గా ఫ్రై చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. నార్మల్ ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.